విశాఖపట్నం జిల్లా సింహాచలంలో కొలువై ఉన్న సింహగిరి ప్రదక్షిణ రేపు ప్రారంభం కానుంది. ఇక జూలై 2న ఆదివారం స్వామివారి ప్రచార రథం 32 కిలోమీటర్ల మేర సింహగిరి చుట్టూ ప్రదక్షిణ జరుగుతుందన్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ప్రచార రథం సింహాద్రి అప్పన్న తొలి పావంచ వద్ద నుంచి గిరి ప్రదక్షిణ బయలుదేరనున్నారు. ఇక ఈ గిరి ప్రదక్షిణకు సుమారుగా 2 లక్షల మంది భక్తులు పాల్గొంటారని ఈవో త్రినాథరావు తెలిపారు. భక్తులకు త్రాగడానికి త్రాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయం, సింహాచల దేవస్థానం, సింహాచలం. స్వామివారి గిరి పౌర్ణమి సందర్భంగా భక్తులకు మనవి, చక్కగా ఈ ఆషాఢ పౌర్ణమి రోజు ముందు రోజు ఇక్కడ ప్రత్యేకంగా తొలిపాంచం దగ్గర భక్తులు కొబ్బరికాయ కొట్టి ప్రచారదానితో పాటు స్వామి గిరి ప్రదక్షిణం ప్రారంభం చేస్తారు. తొలిపాంచం నుంచి కృష్ణాపురం మీదుగా మాధవదారు వెళ్ళి ఆ మాధవదారు నుంచి సముద్ర తీరాన్ని వచ్చి అట్నుంచి డైరెక్ట్గా ఇక్కడ ఎన్ఏడి కొత్త రోడ్డు మీదుగా సింహాచలం చేరుకొని స్వామిని దర్శనం చేసుకుంటారు. స్వామిని దర్శనం చేసుకున్న లేకపోయినా సరే మరుసటి రోజు చేసుకోవచ్చును. అట్లాగే ఆడవాళ్ళు ప్రత్యేకంగా సుమంగళులు కొండ మీద స్వామివారి దేవాలయంలో 32 ప్రదక్షిణాలు చేయొచ్చు, 11 ప్రదక్షిణాలు చేయొచ్చును. తదుపరి 108 ప్రదక్షిణాలు చేయొచ్చు. పసుపు, కుంకం, తాంబూలం, పువ్వుతో సహా చేసండి. చక్కగా దీర్ఘ సుమంగళిగా 7 జన్మల వరకు సుమంగళిగా చెందుతారని చెప్పి స్వామి కృప కలుగుతుంది వాట. ఓం లక్ష్మీ నృసింహాయ నమః. సింహాచల క్షేత్రంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఆషాఢ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి గిరి ప్రదక్షిణ అనేది భక్తులు భారీ సంఖ్యలో రావడం జరుగుతుందండి. గత సంవత్సరం తీసుకున్నట్టయితే 2 నుంచి 2.5 లక్షల వరకు భక్తులు పాల్గొన్నారని చెప్తున్నారు. ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ మంది వస్తారనే ఉద్దేశంతో 4 నుంచి 5 లక్షలు వస్తారనే ఉద్దేశంతో దానికి తగిన విధంగా కలెక్టర్ గారు కోఆర్డినేషన్ మీటింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్తో పెట్టి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆ ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుందండి. 2వ తారీఖు ఉదయం 7:30 నుంచి భక్తులు రొటీన్గా వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొట్టడం, గిరి ప్రదక్షిణ అనేది వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు. కానీ దేవస్థానం తరఫున 2:30 గంటలకి, మధ్యాహ్నం 2:30 గంటలకి స్వామివారి ప్రచార రథంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి దేవస్థానం